Good morning, everyone. Happy Sabbath to you all. Greetings to you in the name of our Lord Savior Jesus Christ. Before we start our divine service, shall we all close our eyes for prayer? Our merciful eternal God in heaven, as we come to your throne of grace to seek your blessings and mercies, Lord, please accept our worship and give us good voices to sing praise your name, O Lord. In Jesus' name we pray. Amen. మన దైవారాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం గాను మనం మొట్టమొదటిగా మన తెలుగు కీర్తన పుస్తకాలలో నుంచి 300వ పాటతో ప్రారంభించుకుందాం. 300వ పాట తంబుర సితార నాదంతో. తంబుర సితార నాదం. హార్మోని వస్తే పెట్టు. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకై వైద్యుడని, పాపుల కూర్చుని విందులో చేరిన యేసునికి పేదల పాలిట నిధికి. తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి, ఈ శోధనలను శ్రమిదలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరజిల్లి, నరకాగ్నిలో పడవేసే క్రీస్తును చేరగ పడువిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో తర్వాత పాటగా 370వ పాట పాడుకుందాము. స్తోత్రము చెల్లించుము, స్తుతి స్తోత్రము చెల్లించుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం
కరములతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా తన శరీరము సమర్పించి, సజీవయాగముగా తన శరీరము సమర్పించి, సంపూర్ణ శక్తినుదా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శక్తినుదా శుద్ధాత్మను నొసగితివి. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సాతానును జయించుటకు విశ్వాసము నిలిచితివి. సాతానుని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని పేరును తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. తర్వాత పాటగా 319 పాట, నే సాగెద యేసునితో.
Once again, I would like to welcome each one of you for this divine service program. మరొకసారి ఈ దైవారాధన కార్యక్రమానికి మీ అందరినీ ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తున్నాను. And also I'd like to welcome all the online viewers who are watching us in Facebook Live. ఈ యొక్క దైవారాధన కార్యక్రమాన్ని ఫేస్బుక్లో ప్రత్యేక ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తున్నాను. And we are so fortunate to worship our Creator on this Sabbath day through online services. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారము ద్వారా మరి ఒక్కసారి దేవుణ్ణి ఆరాధించుటకు మరి మన అందరము ఎంతో ఆశీర్వదించబడిన వారమని నేను భావిస్తున్నాను. We have few announcements to be note. మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, వాటిని దయచేసి గమనించండి. Due to the second wave of COVID-19, we are conducting our church services through online service. Midweek and Vesper and Sabbath school lesson study will be conducted through Zoom meeting. So kindly follow these timings and please watch on to these services. ఈ యొక్క కరోనా వ్యాధి తీవ్రత మరోసారి ఎక్కువైంది కాబట్టి మన యొక్క సంఘంలోని ఆరాధన కార్యక్రమాలు అంటే బుధవారము ఆరాధన కార్యక్రమము, శుక్రవారం సాయంత్రము ఆరాధన కార్యక్రమం మరియు శనివారం ఉదయము సబ్బాత్ బడి పాఠము ఇవన్నీ కూడా జూమ్లో మనము జరుపుకుంటూ ఉన్నాము. And if at all you are missing this midweek and Vesper and Sabbath school, these programs are recorded in YouTube. We have our church YouTube channel. If you search Asanapuram Church, you will get
our church logo and our church photo, so you can subscribe and click on bell icon so that you will get notification whenever our church service will render. అయితే ఎవరైనా ఈ ఆరాధన కార్యక్రమాల్లో దేనైనా సరే మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే యూట్యూబ్లో కూడా మన యొక్క చర్చి సంఘము పేరిట మనం ఒక ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఎస్డిఏ చర్చి హస్తనాపురం అని మీరు కొట్టి చూసినట్లయితే మన యొక్క సంఘము దాని యొక్క చిత్రము మీకు కనబడుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గంటను మీరు నొక్కినట్లయితే సంఘములో ఆరాధన ఎప్పుడు ప్రారంభమైనా వెంటనే మీకు తెలియజేయబడుతుంది. And every week our divine service will be live telecast through Facebook, so kindly watch on it. మరియు దైవారాధన కార్యక్రమము శనివారమున ఫేస్బుక్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది. And also if anyone have any prayer request, and if anyone is suffering with any kind of disease, please pass on a message or text message or WhatsApp message to the pastor, so that as a church we will pray for you all. ఎవరికైనా ఏదైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే, ఏ విధమైనటువంటి అనారోగ్యంతో అయినా మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి సంఘ కాపరి గారికి ఫోన్ చేసి అయినా లేదంటే ఒక చిన్న సందేశము ద్వారా అయినా సరే తెలియజేయవచ్చు. And the third one is tithes and offerings. You can pay through online. అయితే మూడవది చందాలు దశమ భాగములను గూర్చి మీరు ఒకవేళ దశమ భాగములు చెల్లించాలంటే ఆన్లైన్ పద్ధతి ద్వారా మీరు మీ దశమ భాగమును కానుకలను అందజేయవచ్చు. If you find difficult to go bank and deposit, you can either do Google Pay. For that you can contact church pastor and church treasurer too. బ్యాంకుకు వెళ్ళి డబ్బులు జమ చేయడానికి ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే సంఘ కాపరికి కానీ లేదంటే ట్రెజరర్కి కానీ మీరు ఫోన్ చేసి తెలుసుకొనగలరు. అదేవిధంగా గూగుల్ పే ద్వారా కూడా చెల్లించగలరు. And the fourth one is, as a pastor of the church, we concern for your health and your welfare. అయితే సంఘ కాపరిగా మీ అందరి ఆరోగ్యము భద్రత పట్ల నేను జాగ్రత్తగా ఉంటూ ఉన్నాను, శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాను. So I request you to avoid going outside unnecessarily. అయితే అనవసరముగా బయటకు వెళ్ళుట మానివేయండి. Avoid large gatherings. అదేవిధంగా గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళుట కూడా మానివేయండి. Always have a mask on your face so that it will protect in any means. ఎప్పుడు బయట ఉన్నా సరే మాస్కును ధరించి ఉండండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. Sanitize your hands and maintain physical distance. చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకుంటూ సామాజిక దూరాన్ని పాటించండి. I know that this pandemic is very dangerous and it is very fearful to us, but I can assure you that our good Lord, who has been protecting us thus far, will also guide during this pandemic situation. ఈ వ్యాధి ఎంతో భయంకరమైందని నాకు తెలుసు, కానీ దేవుడు మనందరినీ ఇంతవరకు ఏ విధంగా అయితే కాచి కాపాడి ఉన్నాడో అదే రీతిలో మనల్ని దేవుడు కాపాడబోతూ ఉన్నాడు. This week we are having a special week that Adventist Possibility Ministries were taking our church service, and Mrs. Malti Kumar is going to deliver us the message from thine word. ఈ వారము మనకు ప్రత్యేకమైనటువంటి ఆరాధన వారము. ఈరోజు వర్తమానము మిస్సెస్ మాలతి కుమార్ గారు మనకు అందించబోతున్నారు. Let us continually pray that the Lord will use her to speak to us this morning. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆమె మనకు వాక్య పరిచయం చేయబోతూ ఉండగా మెండుగా ఉపయోగించుకోవాలని ఆమె కొరకు మనము ప్రార్థన చేద్దాము. To start our service, shall we all rise and sing for our opening song, song number 203. నేను యేసుని వెంబడించాను. Shall we all rise?
వెను తిరుగ వెనుగాడు నిడీసుడు పేల్చిన సుదినం నా ముందు సిలువ నా వెనుకలు కషం నాదే దారి నా మనసులో ప్రభు నా చుట్టూ విరోధం నా వారెవరు నా యేసుని మించిన మేలు నా లోకానిపించరని యేసుని వెంబడితునని నిశ్చయించితిని కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరములు కలిగినాను కలనికా కష్టములైన వదనము దాదు నిశ్చయము యేసుని వెంబడితునని క్షమాయైనను బాధాలైనను హింసాయైన వస్త్రాహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమను నినను ఎడబాపేటి వాడెవడు యేసుని వెంబడితునని నిశ్చయించితిని. మనం అదేవిధంగా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా నీ సంఘములకు వచ్చి నిన్ను ప్రార్థిస్తానికి ఇచ్చిన యొక్క ఆద్యతకై నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. దయగల దేవా, కృపగల తండ్రి, నీకెంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈ యొక్క నాయన సబ్బాతు దినాన్న నేను ఆరాధిస్తాకి మేము ఎంతో ఆధ్యాత్మికంగా మేము భావిస్తున్నాం తండ్రి. ఆ యొక్క సబ్బాతు దీవెనలు నాయన ఆన్లైన్లో విష్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు మీ మెయిన్ దీవులు కుమరించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి రీతిగా నాయన ఈ యొక్క విపత్తు కాలంలో ప్రభా నాయన ఈ లోకంలో నాయన జనాంగం అంతా ప్రభా ఎంతో నాయన భయపడుతున్నారు తండ్రి. అయ్యా ఈ యొక్క సెకండ్ వేవ్ ఎంతో నాయన మరి దారుణంగా ఉంది, చాలా కష్టంగా అనేకులు నాయన మరణిస్తున్నారని ఎంతో నాయన భయాంతరాలు అవుతున్నారు తండ్రి. అయితే ప్రభా నాయన నీ బిడ్డలమైన మాకు ప్రభా మీరు నాయన వాక్యంలో ఎన్నో వాగ్దానాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఆ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అయా మీ యొక్క కాపుదల మా పై ఉందని మేము నమ్ముచున్నాం నాయన. మీ సహాయం మాకు తోడుందని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన మీరే మాకు సహాయం చేయండి, కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రతి రీతిగా నాయన సంఘంలో ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా మిస్సెస్ కేజీ భూషణం గారిని మీరు దీవించిన ఆశీర్వదించండి. ఆమెకు ప్రభా నేను అనారోగ్యాన్ని ఇచ్చి మరి నేను మీరే మంచి బలాన్ని శక్తిని దయచేసి ప్రభా తద్వారా తనకాడ ప్రభా నీ సన్నిధిలో సాక్షిగా నిలబడలాగా వాడుకోనమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా డేవిడ్ లివింగ్స్టన్ గారిని దీవించండి ప్రభా. బిడ్డకి నేను మీరు స్వస్థతని అనుగ్రహించారు నాయన, ఇంకా మెరుగుపడుతున్నారు తండ్రి. నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిగా నాయన మిస్టర్ అండ్ మిస్సెస్ ఎడ్వర్డ్ గారిని దీవించండి. వారిద్దరిని ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ బిడ్డల కాడ మీరే మీ స్వస్థతని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. నీ కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం నాయన. అదే రీతిగా నాయన ఇంకెవరన్నా ప్రభా సంఘంలో అనారోగ్యంతో బాధపడుతుంటే బిడ్డ
బిడ్డలు మీరే ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డల యొక్క గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి. అయా మీ యొక్క స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. పాపలునైనా మా పాపాలను క్షమించిన తండ్రి. ఈరోజు ప్రభా అయా నీ యొక్క ప్రియదాసురాలు నీ యొక్క వర్తమానాన్ని మాకు బోధిస్తుండగా మీ ఆత్మ ఆ బిడ్డ మీద ఉంచి ప్రభా మీరే నేను ఆమె ద్వారా మాతో పలకమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ఈ కొద్ది మనల్ని పాస్ అని చేర్చుకుంటారని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. It's time for tithes and offerings. I'm reading from Testimonies for the Church, Volume 4, page 474. Testimonies for the Church, Volume 4, page 474. If all the tithes of our people flowed into the treasury of the Lord as they should, such blessings would be received that gifts and offerings for the sacred purposes would be multiplied tenfold, and thus the channel between God and man would be kept open. At this time, I request the deacons to come and collect the tithes and offerings. అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న వారందరూ మీ యొక్క కానుకలను మీకు వీలున్నట్లయితే ఆన్లైన్ ద్వారా చెల్లించగలరు. ఈ సమయంలో 271 కీర్తన పాడుకున్నాము. కరుణకు
There shall be showers of blessings. This is the promise of God. There shall be seasons refreshed. Showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. As we remain standing, let us close our eyes. Merciful Father in heaven, thank you, Lord, for blessing us with this wonderful Sabbath day in our lives. There are many who do not have this privilege of coming into your blessed sanctuary, but nevertheless, you have blessed us and allowed us once again into your holy sanctuary to enjoy your blessings. We stand here with your tithes and offerings, dear Father. We understand and we acknowledge the fact that you are the owner of everything and anything that is there, and we are only as a faithful stewards returning to you what belongs to you, dear Father. We pray that you use these offerings mightily for your cause. As we have just read, when we faithfully give these tithes and offerings and bring them into your storehouse, you will reduce the gap, and the channel between man and God will be always open, Father. And help us also to understand that our lives and our properties are only temporary in this world, and heaven is our permanent home, and our citizenship is in heaven awaiting for us. Help us to remember this thought always, and help us to take each and every step closer to heaven and not anything on this earth. Once again, we thank you, Lord, for the privilege of boldly coming to your throne. I ask all these mercies in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఈ సమయంలో చర్చి క్వైర్ వారు మనకు ప్రత్యేక పాటను పాడి వినిపిస్తారు. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా ప్రాణమా, నా సర్వమా, నా
Good morning and a very happy Sabbath. శుభోదయము, అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. I praise my Heavenly Father for giving me this opportunity to stand before you and to break the bread of life. మీ అందరి ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకొనుటకు గాను దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. And I also thank General Conference and Division authorities for selecting me as a representative to deliver this message to the church. అదే రీతిగా జనరల్ కాన్ఫరెన్స్ వారికి మరియు డివిజన్ వారికి ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందజేయుటకు మరియు నన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉన్నాను. Previously it was known as special ministry, now it was changed to all possible ministry. ఇంతకు మునుపు ప్రత్యేక పరిచర్య అని ఈ విభాగానికి పేరు పెట్టి ఉన్నారు. ఇప్పుడు సమస్తము సాధ్యమే అని ఈ విభాగానికి పేరు పెట్టి ఉన్నారు. Today our scripture reading is taken from Romans 12:9-18. ఈరోజు మన యొక్క వాక్య పఠనము కొరకు మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 12 వచనముల వరకు చదువుకుందాము. The sermon of the title is possible ministry. అయితే ఈరోజు మనము నేర్చుకునబోవు అంశం యొక్క పేరు సాధ్యపరచు పరిచర్య. And it is termed as possible family. అయితే దానిని మనము సాధ్యపరచు కుటుంబము అని అనుకొనవచ్చును. Because more attention was given to the family members. అయితే ఎక్కువ మటుకు చూసుకున్నట్లయితే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వబడి ఉన్నది. If we look into Bible, there are many stories which describes about the families. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఎన్నో కుటుంబాలను గూర్చి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. If we look into our real lives, our grandmothers, our grandfathers, before we go to sleep, they will deliver us so many Bible stories. అయితే మనము మన అమ్మమ్మల దగ్గరికి, తాతయ్యల దగ్గరికి మనము వెళ్ళినప్పుడు ఎన్నో కథలను వారు మనకు తెలియజేస్తారు. In those stories, there are honest stories, tragedy stories, and also mistake stories, forgiveness stories, and love stories too. అయితే ఆ కథలలో మనకు ఎన్నో రకములైనటువంటి కథలు, భయపడే కథలు, తప్పు చేసినటువంటి కథలు, క్షమాపణను గూర్చిన కథలు, బాధాకరమైనటువంటి కథలు, ఎన్నో కథలను మనకు తెలియజేస్తారు. They would have introduced us great stories starting from creation till the second coming. అయితే సృష్టి ఆరంభం నుంచి దేవుని యొక్క రెండో రాకడ వరకు ఎన్నో విషయాలను మనకు వారు పరిచయం చేసి ఉండవచ్చు. If we look into our ancestors, there is no family which is broken. అయితే మన యొక్క పితరులను మనము చూసుకొని ఉన్నప్పుడు కుటుంబంలో బాధలు లేనటువంటి కుటుంబమును మనము చూసి ఉండము. There is one thing or the other thing which is imperfect. అయితే ఆ కుటుంబంలో ఏదో ఒక కొరత ఉంటూ ఉండేది. But God want to show his love through those imperfect, making it perfect. అయితే ఏదో వెలితి ఉన్నటువంటి కుటుంబములను దేవుడు ఆ వెలితిని తీర్చి మనందరికీ తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాడు. Our first parents, Adam and Eve, they have seen death in their family. అయితే మన మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవ్వ, వారు మొట్టమొదటిగా వారి కుటుంబంలో మరణాన్ని చూసి ఉన్నారు. It is a murder. అది హత్య. There is their own son killing another son. అయితే వారిద్దరి కొడుకులలో ఒకడైనటువంటి కొడుకు మరొకనిని హత్య చేసి ఉన్నాడు. At that time they would have remembered the sin what they have made. అప్పుడు వారు చేసినటువంటి పాపము వారికి జ్ఞాపకము వచ్చి ఉండవచ్చు. They would have remembered the brokenness, the relation broken from God and them. అయితే దేవునికి మరియు వారి కుటుంబములో వారు కోల్పోయినటువంటి సంబంధము వారికి జ్ఞాపకము వచ్చి ఉండవచ్చు. To make the relationship perfect again, God has shown them the grace. అయితే వారి యొక్క సంబంధమును పరిపూర్ణము చేయుటకు దేవుడు వారికి కృపను అనుగ్రహించి ఉన్నాడు. He sent his own son to forgive everyone.
అయితే ఆయన తన సొంత కుమారుణ్ణి మనందరినీ క్షమించుటకు పంపించి ఉన్నాడు. If you take Abraham and Sarah, మనము అబ్రహాము మరియు అతని భార్య శారాయిని చూసినప్పుడు they experienced infertility. అయితే వారి యొక్క కుటుంబంలో వారు బిడ్డలను లేకపోవడము వారు చూసి ఉన్నారు. Due to this, they were discouraged. దానిని బట్టి వారు ఎంతో నిరుత్సాహపడి ఉన్నారు. Jealousy entered into their family. అయితే వారి యొక్క కుటుంబంలోనికి కుళ్ళు వచ్చి ఉన్నది. Do you know how? అది ఏ విధంగా ప్రవేశించి ఉన్నదో తెలుసా? When Hagar got a son, Sarah became jealous. అయితే తన దాసి గర్భము దాల్చినప్పుడు యజమానురాలైనటువంటి సారాయి ఆమె ఆగ్రహించి ఉన్నది. She started troubling Hagar. అయితే తన దాసిని ఇబ్బంది పెట్టుట మొదలుపెట్టి ఉన్నది. Like that infertility with God's promise, it became fertility. అయితే సంతానము లేనటువంటి ఆ కుటుంబము దేవుని యొక్క వాగ్దానము వలన కుటుంబములో సంతానము సాఫల్యమై ఉన్నది. God made impossible things possible. అయితే దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములను సుసాధ్యము చేసి ఉన్నాడు. If you look into Jacob's family, యాకోబు కుటుంబములో మనము చూసుకున్నట్లయితే he flee from his brother Esau. అయితే తన యొక్క సహోదరుని దగ్గర నుంచి ఏసావు దగ్గర నుంచి పారిపోయి ఉన్నాడు. He went to his father-in-law. అయితే తన మామగారి యొద్దకు వెళ్ళి There he was cheated by his father-in-law. తన యొక్క మామగారి ద్వారా ఆయన మోసపుచ్చబడి ఉన్నాడు. Laban, he did not give the right daughter to him for marriage first time. అయితే తన మామ అయినటువంటి లాబాను ఆయన అనుకున్న విధంగా వివాహము జరిపించలేదు. Instead of Rebekah, he gave Leah as his wife. అయితే రెబేకాను ఇచ్చి వివాహము చేస్తానని చెప్పినటువంటి మామ లేయాను ఇచ్చి వివాహం చేసి ఉన్నాడు. He tricked him and again he did slavery and he got his second wife. అయితే మరి ఒకసారి తన యొక్క అల్లుడిని యాకోబును మోసము చేసి మరి ఒకసారి వివాహాన్ని జరిపించి ఉన్నాడు. And he had a favorite son, Joseph. అయితే యాకోబుకు ప్రియ కుమారుడు ఉన్నాడు, ఆయన యేసేపు. And his own brothers sold him to Egyptians. అయితే ఆ యొక్క సహోదరుణ్ణి తన సొంత సహోదరులు ఐగుప్తుకు బానిసగా అమ్మివేసి ఉన్నారు. They thought that Joseph was died. అయితే యేసేపు మరణించి ఉండవచ్చని వారు భావించారు. But the tragedy was changed when Joseph became prime minister. అయితే యేసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకొనబడి ఉన్నప్పుడు ఆయన దుఃఖము ఆనందముగా మారి ఉన్నది. The whole family was saved from famine. అయితే యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఆ కరువు నుంచి రక్షింపబడి ఉన్నారు. Jacob thought that he will not see his son once again. యాకోబు తన కుమారుడైనటువంటి యేసేపును మరి ఒక్కసారి చూస్తానని అనుకోలేదు. But God made it possible. కానీ దేవుడు దానిని సాధ్యము చేసి ఉన్నాడు. If you look into the King David story, దావీదు యొక్క జీవితాన్ని మనము చూసుకున్నట్లయితే God says that he is God's own heart. అయితే నా ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి దావీదు అని దేవుడే పలికి ఉన్నాడు. But he did many mistakes. David did many mistakes. అయినప్పటికీ దావీదు ఎన్నో తప్పిదములను చేసి ఉన్నాడు. He had many wives. అతను బహు భార్యలను కలిగి ఉన్నాడు. He did murder. ఆయన హత్యను చేసి ఉన్నాడు. His family was broken. ఆయన యొక్క కుటుంబము చిన్నాభిన్నమై ఉన్నది. He had at least one child. He died in infancy stage. అయితే ఒక చిన్న కుమారుడు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే మరణించి ఉన్నాడు. And there was rape, jealousy, abuse, and there was a murder in their family. వారి యొక్క కుటుంబంలో క్రోధము, కోపము, హత్య, మరణము సంభవించి ఉన్నవి. The whole family was broken. కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమై ఉన్నది. But he was a king. అయినప్పటికీ ఆయన మహారాజు. And we all know the tragic story of Bathsheba. మనందరికీ షీబా యొక్క విచారకరమైనటువంటి కథ తెలుసు. And you know her husband Uriah. అతని యొక్క భర్త కూడా మనకు తెలుసు. You know how David plotted and killed him. అయితే ఉరయాను
దావీదు ఏ విధంగా ప్రణాళిక చొప్పున హత్య చేసి ఉన్నాడో మనకు తెలుసు. But still, when David confessed, God again forgave him. అయినప్పటికీ దావీదు తన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నప్పుడు దేవుడు క్షమించి ఉన్నాడు. In Bible, there are many other stories where the human beings did mistake, and when they confessed their sins, God took them again back. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో వ్యక్తులు పాపము చేసినప్పుడు ఆ పాపముని మరలా ఒప్పుకొని ఉన్నప్పుడు దేవుడు వారిని దగ్గరకు చేర్చుకొని ఉన్నాడు. Through broken families, God had chosen the people to become impossible things possible. చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా గొప్ప కార్యములను జరిగించి ఉన్నాడు. There is no family on this earth without any problem. అయితే సమస్యలు లేనటువంటి కుటుంబము ఈ లోకములో ఏది కూడా లేదు. There are so many challenges in our lives. మన యొక్క జీవితాలలో ఎన్నో సవాళ్లను మనము ఎదుర్కొంటూ ఉన్నాము. So God want to make impossible things possible in our lives through his love. అయితే దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి మన జీవితాలలో కూడా అసాధ్యమైనటువంటి కార్యములను సుసాధ్యపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. He want all the brokenness to be come together and tied to his relation. అయితే విరిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి కుటుంబములన్నిటినీ ఆయన తన ప్రేమ ద్వారా కట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. God designed this world in a perfect way. దేవుడు ఈ యొక్క లోకమును సంపూర్ణముగా సృష్టించి ఉన్నాడు. But through our sin we were suffering everything. అయితే మన యొక్క పాపమును బట్టి మనము అనేక బాధలను ఎదుర్కొంటూ ఉన్నాము. He has an amazing way for helping his children. అయితే ఆయన యొక్క ప్రజలకు సహాయము చేయుటకు ఆయన అద్భుత రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. He want to bring his children together in his love. అతని యొక్క దేవుని యొక్క ప్రేమ చొప్పున ఆయన ప్రజలందరినీ ఆయన ఏకముగా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. He want to give us a fresh hope. ఆయన మనకు ఒక నూతన నిరీక్షణను అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. And he want to help us in every need. మన యొక్క ప్రతి అవసరతను తీర్చాలని కోరుకుంటూ ఉన్నాడు. Whoever faces these challenges, ఎవరైనా సరే ఈ యొక్క సవాళ్లను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే in families and communities, సమాజములో అయినప్పటికీ కుటుంబములు అయినప్పటికీ God want to strengthen his love to them. అయితే దేవుడు ఆయన యొక్క ప్రేమను వారి యొక్క జీవితములలో బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. When God gives love muscles to him, they will become like him. అయితే దేవుడు తన యొక్క ప్రేమను అనుగ్రహించినప్పుడు వారు కూడా దేవుని వలె మనస్సును కలిగి ఉంటారు. He wants them to grow in his possibility. అయితే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి విధానములో దేవుడు వారిని ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. Today let's focus on a small story. ఈరోజు మన యొక్క చిన్న కథను మనము చూసుకుందాము. It was the story of Naomi. అయితే నయోమి యొక్క కుటుంబాన్ని మనము చూసుకుందాము. Most of the ladies, they like this story. అందరికీ ఈ యొక్క కథ ఇష్టమై ఉన్నది, తెలిసి ఉన్నదే. During those days, Naomi, she took his grandson into her hands. అయితే ఆ నయోమి కాలంలో నయోమి తన యొక్క మనవణ్ణి చేతిలో ఎత్తుకొని Before keeping into the cradle, అయితే ఆ యొక్క ఉయ్యాలలో వేయక మునుపు and she started kissing him. తన యొక్క మనవడిని ముద్దాడుతూ ఉన్నది. And she was kissing and hugging him to the heart. అయితే మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ హత్తుకొనుతూ ఉన్నది. She observes that wrinkled body. అయితే ముడతలుగా ఉన్నటువంటి ఆ యొక్క బాలుడి శరీరాన్ని గమనిస్తూ And she sees his freshness. అయితే ఆ యొక్క మనవడిలో ఉన్నటువంటి తాజాదనమును చూస్తూ He is looking so fresh and sweet. ఆ యొక్క మనవడు ఎంతో ఆహ్లాదముగా అందముగా కనబడుతూ ఉన్నాడు. Again and again she kissed and hugged. అయితే ఎన్నోసార్లు ఆ యొక్క మనవడిని ముద్దాడి తన హృదయమునకు హత్తుకొని ఉన్నది. And she keeps him in the cradle.
ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఊయలలో పడుకుండబెట్టి and recollects the past. ఆ తన గతాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నది. Though she delights and she was so joyful and happy, అయితే ఆమె ఎంతో సంతోషముగా ఆనందముగా ఉన్నప్పటికీ but there is something pricking in her mind, soul and heart, అయితే తన హృదయములో ఏదో నొచ్చుకొనుతూ ఉన్నది. because it was not her flesh and blood. ఎందుకంటే ఆ యొక్క చిన్న పిల్లవాడు మనవడు తన సొంత రక్తము కాదు. When Naomi was married to Elimelech, అయితే నయోమి ఎలిమెలెకును వివాహము చేసుకొని ఉన్నప్పుడు they were very, very happy. వారు ఎంతో సంతోషముగా ఉన్నారు. When she became pregnant నయోమి గర్భము దాల్చి ఉన్నప్పుడు and she got baby boy first, అయితే మొట్టమొదటిగా మగ శిశువు జన్మించి ఉన్నాడు. and again she got one more. మరలా మరొక శిశువు జన్మించి ఉన్నాడు. But there was something in those two boys that they are not good in health. Good in health. అయితే ఆ ఇద్దరు శిశువులు కూడా సంపూర్ణ ఆరోగ్యము కలిగి లేరు. They are not, they are sickly. అయితే వారు అనారోగ్యముగా ఉన్నారు. And they were very weak. వారు బలహీనముగా ఉన్నారు. And here there was something genetic disorder in these two sons. అయితే ఈ ఇద్దరు శిశువులు జన్యుపరమైనటువంటి రోగాన్ని కలిగి ఉన్నారు. So they have given their names Mahlon and Shilon. అయితే వారిరువురు కుమారులకు పేరు మహలాను మరియు కీలియాను అని పేరుని పెట్టి ఉన్నారు. Mahlon means sickness and Shilon means wasting. అయితే మహలాను అంటే అనారోగ్యము మరియు కీలియాను అంటే పాడైపోవటము అని అర్థము. The parents would have dreamt about their children that they will be very healthy. అయితే ఆ యొక్క తల్లిదండ్రులు మా యొక్క కుమారులిద్దరూ కూడా ఎంతో ఆరోగ్యముతో ఉంటారని భావించవచ్చు. But to their surprise, two sons were very weak. కానీ దురదృష్టకరముగా వారిద్దరు కుమారులు కూడా ఎంతో బలహీనముగా అనారోగ్యంతో ఉన్నారు. But here Naomi, she was very courageous in taking care of them. అయితే నయోమి చూసుకున్నట్లయితే ఎంతో ధైర్యవంతురాలు వారిరువుని కూడా ఎంతో జాగ్రత్తగా చూచుకొనుచూ ఉన్నది. God gave her patience, దేవుడు ఆమెకు సహనమును ఓర్పును అనుగ్రహించి ఉన్నాడు. loving heart, ప్రేమించే మనస్సును అనుగ్రహించి ఉన్నాడు. understanding, kind and unselfish in serving them. నిస్వార్థముగా సహనము కలిగి అర్థము చేసుకునే గుణాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. And the parents used to supply the food, best food for these two children. ఆ ఇద్దరు కుమారులకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందజేస్తూ ఉండేవారు. But slowly their happiness became upset suddenly. అయితే అతి తక్కువ సమయంలోనే వారి యొక్క ఆనందము దుఃఖముగా మారి ఉన్నది. When famine entered in Bethlehem, ఆ యొక్క ప్రదేశములో కరువు వచ్చి ఉన్నది. and all the ground was not producing any crop. అక్కడ ఉన్నటువంటి నేల ఏ పంటను ఇవ్వటము లేదు. So the Elimelech and Naomi decided they should move from that place. అయితే ఎలిమెలెకు మరియు నయోమి ఆ యొక్క ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలని అనుకున్నారు. They have to supply food for their children. వారిరువురి కుమారులకు వారు ఆహారాన్ని అందజేయాలి. If they stay back, they cannot give them the adequate food. అయితే వారిద్దరూ అదే ప్రదేశంలో కరువు వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నట్లయితే వారికి ఆహారము కొరత ఏర్పడుతుంది. And they decided to move to Moab. అయితే మోయాబు అనే ప్రదేశానికి వెళ్ళాలని వారు నిశ్చయించుకున్నారు. While they were moving, వారు ప్రయాణము చేస్తూ ఉండగా they don't have any cement or tar roads like us now. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సదుపాయాలు ఉన్నట్లుగా సిమెంట్ రోడ్డు తారు మార్గములు అప్పుడు లేవు. They have to take their children on the cattle.
అయితే వారికి ఉన్నటువంటి పశువుల పైన వారి యొక్క పిల్లలను కూర్చుండబెట్టి వాళ్ళు ప్రయాణం చేయాలి. They might have only one cattle to move. అయితే వారు ప్రయాణం చేయుటకు బహుశా వారి యొద్ద ఒకే పశువు ఉండవచ్చు. As they move up and down on the road, అయితే వారు మార్గములో పైకి ఎక్కి కిందకి దిగుతూ ఉండగా the children might have suffered because they are very weak. అయితే పిల్లలు బలహీనముగా ఉన్నారు కాబట్టి వారు బాధపడి ఉండవచ్చు. They traveled and traveled. At last they reached Moab. అయితే వారు ప్రయాణము చేసి చివరకు మోయాబు అనే ప్రాంతానికి చేరుకొని ఉన్నారు. As soon as they entered, they did not find any shelter. వారు మోయాబు దేశమునకు వెళ్ళిన వెంటనే వారు ఉండుటకు స్థలము దొరకలేదు. They went to marketplace. వారు ఈ యొక్క వస్తువులను అమ్ము ప్రదేశానికి వెళ్ళి ఉన్నారు. To talk with the people. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో వారి యొక్క ఇబ్బందులను పంచుకోవాలనుకొని ఉన్నారు. Here Naomi was a very good lady, kind, loving lady, and she makes friendship very easily. అయితే నయోమిని మనము చూసుకున్నట్లయితే ఆమె దయాహృదయము కలిగినటువంటి స్త్రీ. ఇతరులతో ఆమె ఎంతో చక్కగా ఎంతో తొందరగా సంబంధాన్ని ఏర్పరచుకోగలదు. The word Naomi means pleasant. అయితే నయోమి అనే పేరుకు కలిగినటువంటి అర్థము ఆహ్లాదకరము అని. She went to marketplace and started talking with some ladies and making friendship. అయితే అక్కడ ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి కొందరు స్త్రీలతో మాట్లాడి వారితో స్నేహము ఏర్పరచుకుంటూ ఉన్నది. While Elimelech was sitting with sons, she went and made friendship. ఎలిమెలెకు తన యొక్క ఇద్దరు కుమారులను చూసుకుంటూ ఉండగా నయోమి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో స్నేహమును ఆమె ఏర్పరచుకుంటూ ఉన్నది. At last they got a place to stay there. చివరకు వారు ఉండుటకు వారికి ఒక స్థలము దొరికి ఉన్నది. And there they settled and they started working in this Moab country. అక్కడ వారు వారి యొక్క నివాసము ఏర్పరచుకొని వారు పనిని ప్రారంభించి ఉన్నారు. And the two boys grew up. ఆ ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారై ఉన్నారు. And when they became young, they saw two girls, we all know, Ruth and Orpah, and they got married for them. అయితే వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వారిద్దరూ కూడా వివాహము చేసుకొని ఉన్నారు. వారి యొక్క భార్యల పేర్లు మీకు తెలిసి ఉండవచ్చు. వారి పేర్లు రూతు మరియు ఓర్ఫా. As Ruth and Orpah married these two, Mahlon and Shilon, అయితే ఈ యొక్క ఇద్దరు చూసుకున్నట్లయితే రూతు మరియు ఓర్ఫా మహలాను మరియు కీలియానును వారు వివాహము చేసుకొని ఉన్నారు. they all lived together very happily. వారందరూ కలిసి ఒకే కుటుంబంలో ఎంతో సంతోషముగా జీవించుచూ ఉండేవారు. As the days passed by, ఆ విధంగా కాలము గడిచిన కొద్దీ Elimelech became sick. ఎలిమెలెకు ఆయన అనారోగ్యం పాలై ఉన్నాడు. Naomi tried her level best to save her husband. నయోమి తన యొక్క భర్తను కాపాడుకొనుటకు ఆమె ఎంతో ప్రయత్నము చేసి ఉన్నది. But she could not. He passed away. కానీ ఆమె ఎంత ప్రయత్నము చేసుకున్నప్పటికీ ఎలిమెలెకు మరణించి ఉన్నాడు. Then after some days, కొంతకాలము గడిచిన తరువాత, as I told you, the two sons were with genetic disorder. అయితే ఇంతకు మునుపు నేను మీకు చెప్పిన విధంగా ఇద్దరు కుమారులు మహలాను మరియు కీలియాను జన్యుపరమైనటువంటి రోగముతో వారు బాధపడుతూ ఉన్నారని, They too became sick. వారు కూడా అనారోగ్యపు పాలై ఉన్నారు. Again Naomi struggled hard to save them. మరియు మరొకసారి నయోమి వారిద్దరిని కాపాడుకొనుటకు ఎంతో గొప్పగా ప్రయత్నం చేసి ఉన్నది. But they too passed away. ఇద్దరు కుమారులు కూడా మరణించి ఉన్నారు. Now just think of the situation. 3 widows, 3 female, with how much discouraged they will be. ఇప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితిని మీరు దయచేసి అర్థము చేసుకోండి. 3 పురుషులు మరణించి ఉన్నారు, 3 స్త్రీలు వెధవరాళ్ళుగా మిగిలి ఉన్నారు. ఎంత నిరుత్సాహముతో ఆ కుటుంబము ఉన్నదో అర్థము చేసుకోండి. There is no one to protect them in this foreign country. అయితే వారిని రక్షించుటకు వారిని చూచుకొనుటకు వారికి ఎవ్వరూ లేరు. There is no one to supply them food.
వారికి ఆహారము తెచ్చి ఇచ్చేవారు ఎవరూ లేరు. and they were alone. వారు ఒంటరిగా ఉన్నారు. They cried. వారు ఎంతో విలపించి ఉన్నారు. They were with discouragement. వారు ఎంతో నిరుత్సాహముతో ఉన్నారు. They were with distress. వారు ఎంతో వారి యొక్క మనస్సు ఎంతో కలవరపడి ఉన్నది. They three would have prayed to God in that home. అయితే ఆ కుటుంబంలో ఆ ముగ్గురు కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. At last, Naomi, she took a strong decision. అయితే చివరకు నయోమి ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నది. She thought, I will not be safe in this foreign country. Let me go back to my own town, Bethlehem. అయితే నయోమి ఈ యొక్క మోయాబు ప్రాంతములో నేను జాగ్రత్తగా ఉండలేను, నేను తిరిగి నా పట్టణానికి వెళ్ళిపోతాననే నిర్ణయాన్ని తీసుకొని ఉన్నది. She want to go back to her place, native place. అయితే నయోమి తన యొక్క సొంత ప్రదేశము బెత్లెహేమునకు వెళ్ళాలని అనుకొని ఉన్నది. Mostly like this, when something happens in the families like this, if any female loses the husband, she go back to her parents. అయితే మనందరికీ తెలిసిన విధంగా సమాజంలో స్త్రీ తన యొక్క భర్త మరణించిన తర్వాత తిరిగి తన పుట్టింటికి లేదా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది. She will be under the care of father or brothers. అయితే ఆ యొక్క స్త్రీని అన్నదమ్ములు కానీ లేదంటే తండ్రితో కానీ తన జీవితాన్ని మిగిలిన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. If she has any elderly son, she will be there. అయితే ఎవరైనా పెద్ద కుమారుడు ఉన్నట్లయితే ఆ యొక్క పెద్ద కుమారుని వద్దకు వెళ్ళిపోతుంది. Here no male support was there for her. అయితే ఇక్కడ నయోమికి అటువంటి వ్యక్తులు ఎవరు, అటువంటి బంధం ఏది కూడా లేదు. 3 women are widows. ముగ్గురు స్త్రీలు కూడా విధవరాండ్లు. What a tragedy. ఎంత గొప్ప ఘోరము. See, now when she decided to do something very strongly, she stood up. అయితే తను గట్టిగా నిర్ణయించుకున్నది కాబట్టి ఆమె ఆ యొక్క నిర్ణయాన్ని పాటించాలని అనుకొని ఉన్నది. She called her 2 daughter-in-laws. అయితే ఆ ఇద్దరు కోడళ్లను పిలిచి And she said, Amma, I'm going to my native place. You please go to your father's house. అయితే నేను నా స్వస్థలమునకు వెళ్ళిపోతూ ఉన్నాను, మీరు కూడా తిరిగి మీ యొక్క పుట్టింటికి వెళ్ళిపోండి. You are very young, go home, get married and live happily. అయితే మీరు ఇంకా యవ్వనంలోనే ఉన్నారు, మీ యొక్క తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళి మరలా వివాహము చేసుకొని సంతోషముగా జీవించండి. Very faithfully Orpha said yes, and she left that place. ఎంతో విధేయతతో ఓర్ఫా మీరు చెప్పినట్టు నేను చేస్తానని వెళ్ళిపోయి ఉన్నది. But here Ruth, she did not go. కానీ చూసుకున్నట్లయితే రూతు తన అత్తను విడిచి వెళ్ళలేదు. She said, I will not go. నేను తిరిగి వెళ్ళను. She is a Moabite, but she don't want to go to her home. అయితే తిరిగి తన యొక్క తల్లిదండ్రులకు తన గృహానికి వెళ్ళొద్దని నిశ్చయించుకున్నది. She said, I will be with you. Where you go, I will come. Your people are my people. Your nation is my nation. Where you live, I will live. అయితే ఈ యొక్క రూతు తన అత్తగారితో నీవు ఎక్కడికి వెళ్ళినట్లయితే నేను అక్కడికి వస్తాను, నీ జనాంగమే నా జనాంగము, నీవెక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తాను అని చెప్పి ఉన్నది. So both Naomi and Ruth, they went to Bethlehem. అయితే నయోమి మరియు తన కోడలు రూత్ వారిద్దరూ కూడా బెత్లెహేమునకు తిరిగి వెళ్ళిపోయి ఉన్నారు. They went to their old house. వారి యొక్క సొంత గృహానికి వెళ్ళిపోయి ఉన్నారు. They opened the doors and windows. ఆ యొక్క ఇంటికి ఉన్నటువంటి తలుపులను కిటికీలను తెరచి They dusted everything and cleaned. అయితే ఇంటినంతా కూడా వారు శుభ్రము చేసుకొని And they kept their things. అయితే వస్తువులన్నీ చక్కగా వారు పెట్టుకొని ఉన్నారు. While Naomi was taking rest, Ruth went out to bring food for Naomi. అయితే నయోమి ఇంటిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు బయటకు వెళ్ళి
ఆహారము తెస్తానని చెప్పి ఉన్నారు. So Ruth went out to get food for Naomi. అయితే నయోమి కొరకు ఆహారము తీసుకురావడానికి రూతు బయటకు వెళ్ళి ఉన్నది. Do you know why Ruth went? రూతు ఎందుకు వెళ్ళి ఉన్నదో తెలుసా? She doesn't want her mother-in-law to face the shame of poverty in her native place. అయితే తన యొక్క అత్తగారు తన సొంత గ్రామములో అపహాస్య పాలు కావద్దని ఆమె వెళ్ళి ఉన్నది. She want to help her mother-in-law. తన యొక్క అత్తగారికి సహాయము చేయాలని అనుకొని ఉన్నది. Because if Naomi comes out, everyone will come out and will talk and they will inquire about Elimelech and sons, and they will tell, you went that far and you did not earn anything, return, and she'll feel very shameful and she will cry recollecting all her past. ఒకవేళ నయోమి బయటకు వచ్చినట్లయితే చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వచ్చి, నీవు ఈ దేశము నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి ఉన్నావు, తిరిగి వచ్చి ఉన్నావు, నీవేమీ సంపాదించలేదా, నీ భర్త ఏమై ఉన్నాడు, నీ కుమారులు ఏమై ఉన్నారని ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె గతాన్నంతా కూడా జ్ఞాపకం చేసుకొని మరలా బాధపడుతుంది. So she don't want that suffering to be seen in her mother-in-law. అయితే తన అత్తగారికి అటువంటి పరిస్థితి రావద్దని రూతు తలంచి ఉన్నది. She went out and there were fields. రూతు బయటకు వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ పొలాలు కనబడుతూ ఉన్నాయి. And there was harvest going on. అక్కడ వారు పంటను కోస్తూ ఉన్నారు. And she went there to work. అక్కడ పని చేయుటకు వెళ్ళి ఉన్నది. And she was a new lady. Who will give her work? రూతు చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రాంతంలో ఆమె కొత్తగా కనబడుతూ ఉన్నది కాబట్టి ఎవరు ఆమెకి పనిస్తారు? And she waited and waited till that harvest was over. అయితే అక్కడ ఉన్నటువంటి పంట అంతా కూడా కోసేంత వరకు రూతు వేచి ఉన్నది. In olden days there was a system that the owner of the field, they should leave some of the grain for poor people and widows. అయితే ఆ యొక్క కాలంలో, పాత నిబంధన కాలంలో ఎవరైతే పంట యజమాని ఉన్నాడో పంట కోసిన తరువాత కొంత ధాన్యమును పంటలో విడిచిపెట్టి ఉండాలి. ఆ విధంగా విడిచిపెట్టినప్పుడు పేదవారు మరియు వెధవరాళ్ళు వచ్చి ఆ యొక్క ధాన్యమును వారి ఆహారం కొరకు వారు తీసుకొని పోతారు. In the same way, after the harvest, she went and started collecting those gleans. అయితే ఆ విధముగా ఆ యొక్క పంటను కోసిన తర్వాత రూతు వెళ్ళి అక్కడ ధాన్యమును ఆమె తీసుకుంటూ ఉన్నది. While she was collecting, Boaz saw her. అయితే రూతు అక్కడ గింజలను ఏరుకుంటూ ఉన్నప్పుడు బోయాజు రూతుని చూచి ఉన్నాడు. And he inquired, who is this lady? అయితే ఈ స్త్రీ ఎవరని బోయాజు విచారణ చేసి ఉన్నాడు. And he got the story that she was the daughter-in-law of Naomi. అయితే రూతు నయోమి యొక్క కోడలని సమాచారము తెలుసుకొని ఉన్నాడు. And she was a widow. అయితే రూతు భర్త లేని స్త్రీ అని తెలుసుకొని ఉన్నాడు. And from that day onwards, he told the farmers or the people who are working in the field to leave more grain in the field. అయితే అప్పటి నుంచి బోయాజు తన యొక్క సేవకులతో ఇక నుంచి పంటను కోసి ఉన్నప్పుడు ఎక్కువ ధాన్యాన్ని మిగిల్చి వెళ్ళాలని చెప్పి ఉన్నాడు. So that it will be enough for the two widows. ఆ విధంగా చేసి ఉన్నప్పుడు ఆ ఇద్దరు భర్త లేనటువంటి స్త్రీలకు ఆహారము సమృద్ధిగా ఉంటుందని బోయాజు తలంచి ఉన్నాడు. He used to share the lunch with Ruth. అయితే బోయాజు తన తెచ్చుకున్నటువంటి ఆహారమును రూతుతో పంచుకొని ఉండేవాడు. In those days, if anyone husbands dies from the same family, someone should come marry and support that family. అయితే ఆ యొక్క కాలంలో, పాత నిబంధన కాలంలో, ఒక కుటుంబంలో స్త్రీ యొక్క భర్త చనిపోయినప్పుడు అదే కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి ఆ స్త్రీని వివాహము చేసుకొనవచ్చు.
But here, all the relatives, they did not come forward to help. అయితే ఇక్కడ చూసినట్లయితే రూతుకు సహాయం చేయుటకు లేదంటే రూతును వివాహము చేసుకున్నటకు ఎవరూ రాలేదు. But Boaz, he came forward and married Ruth. కానీ బోయాజు ముందుకు వచ్చి రూతును వివాహము చేసుకుని ఉన్నాడు. And he supported Naomi and Ruth. అయితే వారిద్దరిని అత్తను మరియు రూతును బోయాజు వారిరువురికి సహాయం చేసి ఉన్నాడు. The reason why he married is, one is he is relative to them. అయితే ఎందుకని బోయాజు రూతును వివాహము చేసుకొని ఉన్నాడని మనము కారణము తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మొట్టమొదటి కారణము బోయాజు నయోమి యొక్క బంధువు. And he was impressed with her hard work. రెండవ కారణము రూతు చేసేటటువంటి కష్టమును చూసి ఈ యొక్క బోయాజు ఎంతగానో ఆమెను ఇష్టపడి ఉన్నాడు. And her courage and commitment towards Naomi. మూడవ కారణము నయోమిని జాగ్రత్తగా చూచుకోవాలనేటటువంటి ఆమె యొక్క దృఢమైనటువంటి నిర్ణయమును చూసి కూడా ముందుకు వచ్చి ఉన్నాడు. And he is willingly accepted the role of kinsmanship. అయితే ఆ విధంగా బోయాజు ముందుకొచ్చి ఆ కుటుంబమును ఆదుకోవాలని ఆయన చిత్తానుసారముగా నిర్ణయించుకొని ఉన్నాడు. After the marriage of Ruth and Boaz, they got a son. అయితే రూతు మరియు బోయాజు వివాహము చేసుకున్న తర్వాత వారిరువురికి ఒక మగ శిశువు జన్మించి ఉన్నాడు. And that was the son whom Naomi was holding and kissing. అయితే ఆ కుమారుణ్ణే మనము ముందుగా మాట్లాడుకున్న విధంగా నయోమి ఎత్తుకొని ముద్దాడుతూ తన హృదయానికి హత్తుకుంటూ ఉన్నది. And look here, Ruth was Moabite. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము రూతు చూసుకున్నట్లయితే మోయాబు స్త్రీ. And Boaz was the son of Rahab. అయితే బోయాజును చూసుకున్నట్లయితే రాహాబు కుమారుడు. Naomi was from Israel community. అయితే నయోమి ఇజ్రాయేలు జనాంగము నుంచి వచ్చి ఉన్నటువంటి స్త్రీ. They were different. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మూడు రకాలైనటువంటి ప్రదేశాలకు చెందినవారు. They were damaged actually. ఆ ముగ్గురు కూడా వారు చూసుకున్నట్లయితే వారు ఎన్నో బాధలను ఎదుర్కొని ఉన్నారు. See, Naomi got 6 sons, 2 6 sons. అయితే నయోమికి చూసుకున్నట్లయితే ఇద్దరు అనారోగ్యముతో ఉన్నటువంటి కుమారులు జన్మించి ఉన్నారు. But she had a desire that her grandson should be very healthy. కానీ నయోమి యొక్క మనస్సులో తన మనవడు మాత్రం ఆరోగ్యంగా జన్మించాలని గట్టి కోరికతో ఆమె ఉన్నది. But her sons passed away. కానీ వారి ఇరువురు కుమారులు కూడా మరణించి ఉన్నారు. But here God made possible through Boaz. కానీ ఈ యొక్క కార్యాన్ని దేవుడు నయోమి యొక్క కోరికను బోయాజు ద్వారా నెరవేర్చి ఉన్నాడు. Through Boaz, King David came. అయితే బోయాజు సంతతి నుంచి దావీదు వచ్చి ఉన్నాడు. Through David, Jesus was born. దావీదు వంశము నుంచి యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. See here, God made impossible things possible. ఇక్కడ దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములను సుసాధ్యము చేసి ఉన్నాడు. Here, Moabs are heathens. ఇక్కడ మోయాబు దేశములో వారు అన్యులు. Naomi was an Israelite. నయోమి ఇజ్రాయేలు జనాంగమునకు చెందినటువంటి స్త్రీ. Boaz was the son of prostitute. అయితే బోయాజు చూసినట్లయితే ఒక వేశ్యకు జన్మించినటువంటి కుమారుడు. Here, see all brokenness everywhere. ఇక్కడ అందరూ మనము చూసుకున్నట్లయితే అందరి కుటుంబాలు అందరు వ్యక్తులు నలగగొట్టబడి ఉన్నారు. There was lot of tragedy they faced. అక్కడ చూసుకున్నట్లయితే ఎంతో కూడా వారి యొక్క కుటుంబంలో నిరుత్సాహంతో ఉన్నది. With the commitment of Ruth. అయితే రూతుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పము ఆమె యొక్క దృఢమైనటువంటి నిర్ణయం వలన Ruth's heart was opened. తన యొక్క రూతు యొక్క హృదయము తెరవబడి ఉన్నది. She did not go back to her father's house. అయితే రూతు తిరిగి తన భర్త మరణించిన తరువాత She went along with her mother-in-law. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా రూతు తన యొక్క అత్తగారిని వెంబడించి ఉన్నది. And she followed her.
అయితే తన యొక్క అత్తగారిని వెంబడించి ఉన్నది. because she loved her so much. ఎందుకంటే తన అత్తగారిని ఎంతగానో ప్రేమించి ఉన్నది. So Naomi accepted Ruth to marry Boaz. అందుచేతనే నయోమి తన యొక్క కోడలు రూతును బోయాజుకిచ్చి వివాహము చేయుటకు ఆమె ఒప్పుకొని ఉన్నది. Though it is a simple love story of Boaz and Ruth. అయితే బోయాజు మరియు రూత్ యొక్క వివాహాన్ని మనం చూసినప్పుడు ఒక సాధారణమైనటువంటి ప్రేమ కథగా మనకు కనబడుతూ ఉన్నది, కానీ They have in the end very happy story. అయితే వారి యొక్క జీవితంలో చివరకు ఆనందముతో ముగిసి ఉన్నది. They lived happily. వారు ఆనందముగా జీవించి ఉన్నారు. They did not imagine all this will happen. అయితే వారి యొక్క కుటుంబంలో వారి యొక్క జీవితంలో ఇంత గొప్ప కార్యము జరుగుతుందని వారు ఎన్నడూ ఊహించలేదు. When we lose someone, when someone dies in our family, we will be discouraged and we will lose all our hope. మన యొక్క కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మనం ఎంతో నిరుత్సాహము పొంది మన నిరీక్షణను మనము విడిచిపెడతాము. We will face many problems. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము. Marriage will be broken. అయితే ఆ యొక్క వివాహము విడిపోతూ ఉన్నది. We will face widowhood. అయితే ఆ యొక్క స్త్రీ చూసుకున్నట్లయితే విధవగా జీవించాలి. Aloneness. ఒంటరితనము వెంటాడుతూ ఉన్నది. No protection. అయితే ఎటువంటి భద్రత వారికి ఉండదు. And there won't be any grandparenting. There won't be grandparents to take care. అయితే వారిని చూచుకొనుటకు వారు ఎవరు వారికి ఉండరు. There won't be mentors to take care. అయితే వారిని బాగోగులు చూసుకొనుటకు వారికి సంబంధించిన వారు ఎవరు కూడా ఉండరు. So even our generations may not increase. అయితే బహుశా మన యొక్క తరము కూడా అభివృద్ధి చెందకపోవచ్చు. If Naomi thinks he is not my flesh, not my blood, I can't accept, what will be the reason there? అయితే ఒకవేళ నయోమి ఈ యొక్క వివాహమును ఒప్పుకొనక ఈ యొక్క వ్యక్తి నా రక్తానికి చెందినవాడు కాదు అని అనుకున్నట్లయితే ఏమి జరిగి ఉండేది? Will there be a blessing in that family? ఆ యొక్క కుటుంబంలో ఆశీర్వాదమును వారు పొందుకొని ఉండేవారా? But she did not think like that. కానీ ఆ విధముగా నయోమి ఆలోచన చేయలేదు. She might have little guilt, అయితే బహుశా నయోమికి కొంత బాధ ఉండవచ్చు. but she has overcome it. అయితే దానిని ఆమె జయించి ఉన్నది. That is the reason she is kissing the grandchild. అందుకనే నయోమి తన యొక్క మనవణ్ణి ఎత్తుకొని ముద్దాడుతూ ఎంతో ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ ఉన్నది. And that is the reason she is caring for grandson. అందుకని కుటుంబంలో అంత విషాదాన్ని చూసి ఉన్నది కాబట్టి మనవడిని ఎంతో ప్రేమగా ఎత్తుకొని జాగ్రత్తగా చూచుకుంటూ ఉన్నది. And think of Boaz. బోయాజుని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకున్నట్లయితే How much generous he was. అయితే బోయాజు ఆయన చూసినట్లయితే ఎంత గొప్పవాడిగా ఉన్నాడు. And how much kind he was. ఎంత దయా హృదయముతో ఆయన ఉండి ఉన్నాడు. What a big heart he had. ఎంత గొప్ప మనస్సు ఆయనకు ఉన్నది. And here he was able to accept a widow as a wife. అయితే ఆయన ఒక భర్త లేనటువంటి స్త్రీని భార్యగా చేసుకొనుటకు ఆయన అంగీకరించి ఉన్నాడు. Though there are different challenging circumstances in that place, he faced it. అయితే బోయాజు తను జీవించి ఉండే ప్రదేశంలో తన సమాజము నుంచి ఎన్నో ఇబ్బందులు ఆయన వచ్చినప్పటికీ ఆయన ఎదుర్కొని ఉన్నాడు. Will anyone like to marry a widow? అయితే ఒక భర్త లేనటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు ఎవరైనా ఇష్టపడతారా? Do we marry our any widow to our son? అయితే మనకే కుమారుడు ఉన్నట్లయితే ఆ కుమారుడికి ఒక విధవరాల్ని ఇచ్చి మనము వివాహం జరిపిస్తామా? Any ladies can answer this? ఇక్కడ Will you ఉన్నటువంటి give your son in marriage to any widow? ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు జవాబు చెప్పండి. మీకు కనుక కుమారుడు ఉన్నట్లయితే ఒక భర్త లేనటువంటి స్త్రీకి ఇచ్చి మీరు వివాహం చేస్తారా? That much kind Boaz was. కానీ బోయాబును మనము చూసుకున్నట్లయితే అంత దయాలత్వమును కలిగి ఉన్నటువంటి వ్యక్తి. Through him
Jesus made the impossible things possible. అయితే ఆయన ద్వారా దేవుడు అసాధ్యమైనటువంటి కార్యమును సాధ్యము చేసి ఉన్నాడు. And now if we come to our memory text, మనము మన యొక్క వేద పఠనానికి వచ్చినట్లయితే Paul's possibility communities. అయితే పౌలు సమాజంలో నెరవేర్చినటువంటి కార్యాలను మనం చూద్దాము. See, Naomi's story had happened long ago. అయితే నయోమి యొక్క కథ అది ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగి ఉన్నది. It may be 1,000 years to Paul's story. అయితే పౌలు జీవించి ఉన్న సమయానికి బహుశా 1000 సంవత్సరాలు అయి గతించి ఉండవచ్చు. But Paul want to start Christ-centered community. అయితే పౌలు తన యొక్క సమాజంలో క్రీస్తును కేంద్ర బిందువుగా ఉండేటటువంటి సమాజాన్ని ఏర్పరచాలని అనుకొని ఉన్నాడు. He want to discover possibility ministry. అయితే పరిచర్య ద్వారా సాధ్యపడుతుంది అని ఆయన తెలియజేయాలని అనుకొని ఉన్నాడు. He is planting churches where everyone can experience to welcome Jesus. అయితే ఆయన సంఘాలను ఏర్పరిచి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని స్వాగతించే వారిలాగా ఉండాలని ఆయన తలంచి ఉన్నాడు. Whoever they may be, whatever gender they may be, whatever age they may be, whatever ability they may be, whatever culture there may be, whatever class they may be, but he want everyone to love Jesus. అయితే వారు ఎవరైనప్పటికీ, ఏ మతానికి చెందినప్పటికీ, ఏ సాంప్రదాయాన్ని పాటించే వారైనప్పటికీ, ఏ వయస్సు వారైనప్పటికీ, స్త్రీ అయినప్పటికీ, పురుషు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ వారందరూ కూడా క్రీస్తుని ప్రేమించాలని పౌలు తలంచి ఉన్నాడు. Paul 12th chapter tells us that it is like a pocket guide for healthy relationship. అయితే అలా చెప్పండి. Pocket guide for healthy relationship in families and communities. అయితే ఒక కుటుంబము సంతోషముగా జీవించుటకు పౌలు కొన్ని సూత్రాలను ఎప్పుడు వారితో ఉంచుకోవాలని తలంచి ఉన్నాడు. Naomi and Ruth had learned this important relationship long back. అయితే నయోమి మరియు రూతు ఈ యొక్క సంబంధాన్ని గురించి ఎప్పుడో వారు నేర్చుకొని ఉన్నారు. Mostly in families they take care of girls or daughters, not daughter-in-laws. అయితే మనము కుటుంబంలో చూసుకున్నట్లయితే కుమార్తెలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ కోడల్ని ప్రేమగా చూసుకోరు. They will take back daughters back but not daughter-in-laws. అయితే కుమార్తెలను తిరిగి వారి గృహములో వారు చేర్చుకుంటారు కానీ కోడలిని గృహములో వారు చేర్చుకోరు. Here Naomi has taken Ruth as daughter, though she is daughter-in-law. అయితే ఇక్కడ నయోమి రూతు తన కోడలైనప్పటికీ కుమార్తెగా అంగీకరించి ఉన్నది. To live healthy happy life, అయితే ఆరోగ్యకరమైనటువంటి సంబంధము కలిగి జీవించాలనుకుంటే Paul is telling us everyone in the family of God is different but connected. అయితే పౌలు మనకు ఏమని తెలియజేస్తున్నాడంటే కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ వారందరూ దేవుని ద్వారా ఏకము చేయబడి ఉన్నారు. And secondly, everyone was given gifts through Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా బహుమతులను పొందుకొని ఉన్నారు. And everyone should use those gifts to develop the communities and families. అయితే కుటుంబాలను సమాజాలను అభివృద్ధి చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి బహుమతిని ప్రతిభను వారు ఉపయోగించవలసి ఉన్నది. Here a small story was given to us. ఇక్కడ ఒక చిన్న కథ మనకు తెలియపరిచి ఉన్నారు. There was a grandpa, his name is Peti. అయితే ఒక తాతగారు ఉన్నారు, అతని పేరు పేటి. And he was sick due to COVID-19. అయితే కోవిడ్ ద్వారా ఆయన అనారోగ్యం పాలై ఉన్నాడు. He was hospitalized and kept in ICU. ఆయనను ఆసుపత్రిలో చేర్చి అత్యవసర విభాగంలో ఆయనను పెట్టి ఉన్నారు. And he was in the hospital but he had a grandchild.
అయితే ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు, ఆయనకు ఒక మనవడు ఉన్నాడు. So this granddaughter was very, very sad because she could not meet the grandfather. అయితే ఆయన యొక్క మనవరాలు ఎంతో బాధపడి ఉన్నాడు, ఎందుకంటే తాతను కలుసుకునే అవకాశము లేదని. So she went to her mother and said, "Mummy, I am very sad. I cannot see grandfather and he was in hospital and we are at home." అయితే తన యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మనవరాలు, నేను తాతను చూడడానికి వీలుగా లేదు, తాత ఆసుపత్రిలో ఉన్నాడు, మనము ఇక్కడ మన యొక్క కుటుంబంలో గృహంలో ఉన్నాము. At that time, grandfather, he received a small slip from granddaughter. ఫోనా Granddaughter. Slip. అయితే ఆ యొక్క సమయంలో ఆ యొక్క మనవరాలు తన తాతకు ఒక చిన్న సందేశాన్ని పంపి ఉన్నది. And here it was written like this in that slip: "Grandpa, I was so sad that you were in hospital and I could not come and see you, but my teacher told me that we are always connected to each other with invisible string like love." అయితే తన తాతకు పంపినటువంటి సందేశములో ఈ విధముగా రాసి ఉన్నది, తాతగారు మీరు ఆసుపత్రిలో ఉన్నారు, మేము గృహములో ఉన్నాము, కానీ మా యొక్క టీచర్ గారు ఏమని చెప్పి ఉన్నారంటే, మనము వేరువేరు ప్రాంతాల్లో ఉన్నా సరే దేవుని ప్రేమ అని ఒక కనబడని దారముతో మనందరము కట్టబడి ఉన్నామని పంపి ఉన్నది. And here she got a very, very important message from the teacher. అయితే అక్కడ ఉన్నటువంటి టీచరు ఈ యొక్క చిన్న బాలికకి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని బోధించగలిగి ఉన్నది. We are in different places, మనము వేరువేరు ప్రాంతాల్లో ఉండవచ్చు, but we are connected through something. అయితే మనందరము దేని ద్వారానో కట్టబడి ఉన్నాము, That is love. అది దేవుని యొక్క ప్రేమ. As Paul says here in the 12th chapter, each one of us has a body and that body has many parts. These parts all are different in uses. In the same way, we are many. We are many, but in Christ we all are one. 5వ వచనం 4 నుంచి 12 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండునో అలాగే అనేకులైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. See, this is our body. We have different parts. ఇది మన శరీరము, మన శరీరములో అనేక అవయములు ఉన్నాయి. Eyes, nose, mouth, hands, legs. కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు. But this belong to our body. We are one in body. అయితే ఈ అవయములన్నీ కూడా మన శరీరానికి చెందినవే. మనందరం ఈ అవయవాలన్నీ కూడా ఒకే శరీరము. Like that, we are in different parts, but we are one. అదేవిధంగా మనుషులుగా మనము అనేక అవయములుగా ఉన్నాము, కానీ మనందరము ఒకే శరీరము. We are tied with strings in Christ. మనము క్రీస్తులో ఆయన ప్రేమ అనే దారము ద్వారా మనందరము కట్టబడి ఉన్నాము. With His love. ఆయన యొక్క ప్రేమ ద్వారా కట్టబడి ఉన్నాము. And Holy Spirit, God has given us gifts through Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మనకు ఫలములను అనుగ్రహించి ఉన్నాడు. Everyone was gifted. ప్రతి ఒక్కరికి కూడా బహుమతిని మనము పొందుకొని ఉన్నాము. Some can prophesy. కొందరు ప్రవచనమును అర్థము చేసుకొనగలరు. Some can preach. కొంతమంది బోధించగలరు. Some can sing. కొంతమంది పాటలు పాడగలరు. Some can be leaders.
కొంతమంది గొప్ప నాయకులుగా ఉంటారు. So everyone was gifted by Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరము ఫలములను పొందుకొని ఉన్నాము. You all should use those gifts in love of Jesus. ఈ ఫలములన్నీ కూడా దేవుని యొక్క ప్రేమలో మనము ఉపయోగించాలి. We have to praise God with these gifts. ఈ యొక్క బహుమతులన్నిటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. Our strings are tied to a body. అయితే మనమందరము కూడా దారము ద్వారా ఒక శరీరానికి కట్టబడి ఉన్నాము. That is Lord Jesus Christ. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. We all are his parts in the body. మనందరము కూడా క్రీస్తునిలో అవయములుగా ఉన్నాము. So we should use our gifts to praise him. మనకున్నటువంటి బహుమతులను ఉపయోగించి దేవుణ్ణి మనము స్తుతించాలి. If you look into the 8th verse, it says, if one has the gift to encourage others, he should encourage. If has the gift of giving to others, he should give freely. If one has the gift of being a leader, he should try hard when he leads. If one has the gift of showing kindness to others, the person should do with joy. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుటవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. So as a Christian, we should be very strong, అయితే క్రైస్తవులుగా మనము ఎంతో దృఢముగా ఉండాలి. healthy and caring for others. మనము ఆరోగ్యముతో ఇతరులను చూచుకొనుటకు సిద్ధముగా ఉండాలి. We should be connected to Jesus. యేసుక్రీస్తు వారితో మనము ఎప్పుడూ కూడా అనుసంధానమై ఉండాలి. Here, Apostle Paul, he want to explain us, though we are different, అయితే అపోస్తలుడైనటువంటి పౌలు మనందరికీ ఏమి తెలియజేయాలనుకుంటూ ఉన్నాడంటే, మనందరము వేరు అయినప్పటికీ we have different gifts. మనకు కూడా వేరు బహుమతులను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. We are one in Jesus. మనందరము క్రీస్తులో ఒక్కరమే. By using all the gifts together, మనందరము మనకున్నటువంటి బహుమతులను కలిసి ఒకటిగా ఉపయోగించాలి. here I have one more small story. Once there was like Bill Gates, there was a rich man. అయితే ఒక గొప్ప ధనికుడు బిల్ గేట్స్ ఉన్నాడు. So one man came to interview him. అయితే ఒక వ్యక్తి ఆయనను గూర్చి తెలుసుకొనుటకు వచ్చి ఉన్నాడు. And he started asking, sir, you are doing so many good things, you are helping others, you are showing your generosity, and you are helping the poor, you are taking care of teenagers, and there are so many good things you are doing, and what is the thing you want to remember more? అయితే ఆ వ్యక్తి వచ్చి ఆ ధనికుడిని ఈ విధంగా అడుగుతున్నాడు, మీరెన్నో గొప్ప పనులు చేస్తూ ఉన్నారు, ఎందరో యవనస్తులకు సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతో ధారాళముగా మీరు డబ్బులను అందజేస్తూ ఉన్నారు, వీటన్నిటిలో దేనిని మీరు జ్ఞాపకము చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు? The answer is very simple. He said, being kind. I want to remember being kind. అయితే అప్పుడు ఆయన ఒక సులువైనటువంటి సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. నేను ఒక దయగలిగినటువంటి వ్యక్తిగా ప్రజలందరూ కూడా నన్ను జ్ఞాపకము చేసుకునే వారిలా నేను ఉండాలని అనుకుని ఉన్నాడు. Then he asked again, then what is the another thing after kind? If you want to be okay, you want to remember that being kind, you want to remember while helping to others, and what is another thing you want to remember? అయితే ప్రజలు నిన్ను ఒక దయగలిగినటువంటి వ్యక్తిగా జ్ఞాపకము చేసుకోవాలని అనుకుని ఉన్నారు, దాని తర్వాత ఇంకా మిమ్మల్ని దేనిని గూర్చి జ్ఞాపకము చేసుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారని అడిగి ఉన్నాడు. And he said, I want to be more kinder. అయితే ప్రజలు నన్ను ఇంకా దయగలిగినటువంటి వ్యక్తిగా జ్ఞాపకము చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. Dear church members, remember this, being kind is a very, very good quality. అయితే దయగలిగి ఉండుట అనేది ఎంతో మంచి లక్షణము. Here is a man who is very, very rich. He want to be more kinder. అయితే ఇక్కడ చూసుకున్నట్లంటే ఈ ధనికుడు ఆయన ఇంకా దయగలిగినటువంటి వ్యక్తిగా ఆయనను ప్రజలు గుర్తించుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. It is a spiritual gift given to him. అయితే దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక బహుమానం అది. To be kind. దయ కలిగి ఉండుట.
and he want to make it more and more. ఆయన ఆ దయను ఇంకా ఇంకా పెంచుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. Here Apostle Paul, he says, firstly they followed the advice. In verse 9, love each other sincerely and hold on, which is good. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. And in 10th verse he says, love each other like brothers and sisters. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. Give your brothers and sisters more honor than you want for yourself. ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనికినొకడు గొప్పగా ఎంచుకొనిడి. See, we have to love one another. మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమను కలిగి ఉండాలి. Here in Ruth, Naomi and Boaz story, they loved one another. అయితే రూతు, నయోమి, బోయాజు యొక్క కథలో ఒకరిని ఒకరు వారు ప్రేమించుకుంటూ ఉన్నారు. They loved each other with a commitment. అయితే వారందరూ కూడా ఒకరి పట్ల ఒకరు బాధ్యతను కలిగి ప్రేమించి ఉన్నారు. Ruth took one step to stay with her mother-in-law. అయితే రూతు ఒక అడుగు ముందుకేసి తన అత్తను భద్రముగా చూసుకోవాలని అనుకొని ఉన్నది. With a commitment, she want to stay with mother-in-law. అయితే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము ప్రకారము తన అత్తగారితోనే చివరి వరకు జీవించాలని అనుకొని ఉన్నది. God opened another door through Boaz. అయితే బోయాజు ద్వారా ఆ యొక్క కుటుంబానికి దేవుడు ఒక తలుపుని తెరిచి ఉన్నాడు. She became the ancestor of Jesus. అయితే క్రీస్తుకి ఆమె పూర్వీకురాలుగా అయి ఉన్నది. For being little kind, ఆమె కొంచెం దయను ఆమె పాటించి, and she want to stay with her mother-in-law as a support. అయితే కొంత దయను ఆమె కనపరిచి తన యొక్క అత్తను రక్షించుకోవాలని అనుకొని ఉన్నది. Ruth opened her heart. రూతు తన యొక్క హృదయము తెరచి, Even Naomi opened her heart. నయోమి కూడా తన యొక్క హృదయమును తెరచి, All the tragedy was just vanished. వారి జీవితాలలో ఉన్నటువంటి విషాదం అంతా కూడా కనుమరుగై ఉన్నది. Everything was vanished through the generosity of Boaz. అయితే బోయాజు ఆయన యొక్క ధారాళత్వమును బట్టి వారి హృదయాలలో ఉన్నటువంటి విషాదం అంతా కూడా కనుమరుగైపోయి ఉన్నది. God prepared Boaz in Bethlehem. అయితే దేవుడు ముందుగానే బోయాజును సిద్ధపరిచి ఉన్నాడు. Because our God makes impossible things possible. ఎందుకంటే మన దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములను సాధ్యము చేయు దేవుడు. Seeing the 3 widows, everyone will cry. అయితే ఆ యొక్క ముగ్గురు విధవరాలను చూసి ప్రతి ఒక్కరూ విచారించి ఉన్నారు. If you recollect that Jesus was born in the same family. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అదే కుటుంబంలో జన్మించి ఉన్నాడు. How much happy you will feel. ఎంత సంతోషముగా మీరు తలంచి ఉన్నారు. That tragedy changed into happiness. ఆ విషాదము ఆనందముగా మారి ఉన్నది. Dear church members, when you have problems, when you are discouraged, take it to the Lord. అయితే ప్రియమైన సంఘ సభ్యులారా, మీరు బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు దేవుని యొద్దకు మీరు మీ కష్టాలను తీసుకొని వెళ్ళండి. He will change your tragedy into gladness. ఆయన మీ విషాదమును ఆనందముగా మార్చు దేవుడు. He will wipe away all your tears. మీ ప్రతి కన్నీటి బిందువును ఆయన తుడుచును. He will give you happiness if you maintain a good relation with God. దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మీ యొక్క విషాదమును ఆయన తుడిచివేయును. He want to take away that brokenness from us. అయితే ఆ యొక్క నలిగిపోయినటువంటి హృదయాన్ని మన యొద్ద నుంచి ఆయన తీసివేయాలని అంటూ He ఉన్నాడు. want to wash your sins. మన యొక్క పాపములను కడగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. He want to accept you as his child. ఆయన మిమ్ములను ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. Confess like David. అయితే మీరు పాపమును ఒప్పుకోనండి, and he will make you great. ఆయన మిమ్ములను గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. He is waiting for you to make impossible things possible today. అయితే మీరు అసాధ్యమైనటువంటి పనులను సాధ్యము చేయువారుగా ఉండుటకు దేవుడు వేచి ఉన్నాడు. In your families and my family,
నీ యొక్క కుటుంబంలో, నా యొక్క కుటుంబంలో, in all the community what was planned by Paul. అయితే పౌలు ప్రణాళిక ప్రకారము మన కుటుంబంలో, సమాజంలో అంతా కూడా నెరవేరుతూ ఉన్నది. Let us be proud that we have a God who makes impossible things possible. అయితే అసాధ్యమైనటువంటి క్రియలను సాధ్యం చేసే దేవుడు మన దేవుడై ఉన్నందుకు మనము గర్వపడదాము. Thank you. మీ అందరికీ కృతజ్ఞతలు. దైవారాధనని ముగించుకుంటాను కానీ మనందరం లేచి నిలబడినట్లయితే 42వ పాట పాడుకుందాం. యెహోవా నా బలమా యథార్థమైనది. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పొందిన, వరదవలే భక్తిహీనులు పొందిన. వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయమున నా మొర వినెను, తన ఆలయమున నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని
స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మనందరం అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో అయా యొక్క సబ్బాత్ దినాన్న నేను ఆరాధిస్తుండగా మీ యొక్క దీవులు మాపై కృమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. నేను ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ఆన్లైన్లో విష్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దీవించినైనా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు నాయన మెండైన దీవులను కురిపించమని విశ్వసించి అడుగుతున్నాం తండ్రి. అదేనైనా అదే రీతిగా ఈ సమయంలో ప్రభ మీ యొక్క వాక్యాన్ని మేము తీసుకుని ఉన్నాం తండ్రి. అయా మేము కనికరం కలిగి అయా నెమ్మది కలిగి ఉండి ప్రభా నేను సహాయముగా మేము ఉండేట్లుగా మీరు మమ్మల్ని వాడుకొనమని అడుగుతున్నాం తండ్రి. మీరేనైనా బలమైన ఆత్మీయ సత్యాలు నయోమి మరియు రూత్ యొక్క జీవితంలో నుంచి మాతో మాట్లాడిన రీతిగా నీకు వందనాలు తెలియచేస్తున్నాం నాయన. అయ్యా మీరు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు అని మేము నమ్ముచున్నాం నాయన. అదే రీతిగా ప్రభా ఈ లోకంలో చూసినప్పుడు ప్రభా అనేకులనైనా ఈ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. అనేకులనైనా నాయన మరి చాలా భయము అయిపోతున్నారు తండ్రి. ప్రభా మీరేనైనా నేను ఈ యొక్క విపత్తు నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నా తండ్రి. ఈ యొక్క క్లిష్ట పరిస్థితి నుంచి మాకు సంతోషకరమైన జీవితాలు మా జీవితంలో అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. నేను మీరే కృప చూపించి నడిపించండి. అయా ఈ యొక్క సంఘంలో ప్రభా మరి నేను చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని మీరు నేను ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. రిటైర్డీస్ని దీవించండి, లే మెంబర్స్ని దీవించండి ప్రభా. అయా మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. అయా నీ యొక్క మెండైన దీవులు మాకు రాబోయే వారం అంతట్లో కావాల్సిన దీవులు మీరు మాపై కృమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. నీ చిత్తమైతే మరొక సబ్బాత్ మా జీవితంలో అనుగ్రహిస్తారని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు దయచేయము, మమ్మల్ని అపరాధము క్షమించము, మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి అపచంపించము. ఎందుకంటే శక్తి మహిమ నిరంతరము నామం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you all. Have a blessed week.